నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఫైకే రన్ ప్రారంభించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. వైభవంగా శ్రీ వాసవి మాత జయంతోత్సవాలు సమిష్టిగా పాల్గొన్న ఆర్యవైశ్య సంఘీయులు. జనగణనకు సహకరిద్దాం, దేశ ప్రగతికి తోడ్పడదామంటూ నిర్వహించిన ఫైకే రన్ కార్యక్రమం చూపలను విశేషంగా ఆకట్టుకుంది. ఆదివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో జనగణన 2027 అవగాహన దిశగా ఫైకే రన్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఫైకే రన్ కార్యక్రమానికి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ జాస్తి రామారావులు జెండా చూపించి ప్రారంభించారు. ఎన్సీసీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొని ఫైకే రన్ గాంధీ చౌక్ మీదుగా బౌస్ రోడ్, వహాబ్ రోడ్, కొత్త వంతెన మీదుగా వైకుంఠపురం మున్సిపల్ కార్యాలయం వరకు ఫైకే రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జనగణన చేద్దాం, ప్రగతిని నిర్మిద్దాం, మీ వివరాలే రేపటి ప్రణాళికలు, తప్పనిసరిగా లెక్కల్లో ఉందాం, సగర్వంగా ముందుకు సాగుదాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జనగణన అందరూ చేయించుకోవాలని తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు మాట్లాడుతూ జనగణన సక్రమంగా జరిగితేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని అన్నారు. జనగణన చేసే సిబ్బందికి సరైన వివరాలు అందించి సిబ్బందికి సహకరించాలని కోరారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీవాణి, జీఎస్డబ్ల్యూ మేనేజర్ శ్యామలాదేవి, ఆర్ఓ రామ్ ప్రసాద్, జేటీఓ ప్రసాద్, ఎన్సీసీ అధ్యాపకులు బెల్లంకొండ వెంకట్, భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సుమారు 15 సంవత్సరాల తర్వాత మన దేశవ్యాప్తంగా జనగణన మొదలవబోతుంది. మీ అందరికీ తెలుసు 2011లో జనగణన జరిగింది. యాక్చువల్గా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి 2021లో జరగాలి, కరోనా వల్ల జరగలేదు. జనగణన అంటే ఒక లెక్కింపు మాత్రం కాదు, ఖచ్చితంగా ఇది దేశాభివృద్ధికి మూలం. ఇదే మనం ఖచ్చితమైన లెక్కలు సేకరించడం ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రచించడానికి అవకాశం ఉంటుంది. మరి మొన్న 15వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు స్వీయ గణన చేసుకునే అవకాశం మరి కల్పించింది ప్రభుత్వం. పెద్దగా పార్టిసిపేషన్ జరగలేదనిపించింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారి ఆలోచనల మేరకు ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేశాం. మరి మన తెనాలి ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గారు, మన మున్సిపల్ సిబ్బంది, అట్లాగే కాలేజీ పిల్లలతో, జేఎంజే కాలేజ్, వివిధ కాలేజీ పిల్లలందరితో కూడా కలిసి ఈరోజు మరి ర్యాలీలాగా కండక్ట్ చేసాం. దీని ఉద్దేశం ఏంటంటే మనం ప్రజలకి అవగాహన కల్పించి వారిని ఇందులో భాగస్వామ్యం చేయడం. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా, ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యమై మీ వివరాలు నమోదు చేసుకోండి. దీనివల్ల ఎటువంటి అపోహలకు గురి కావకండి. ఏదో ఇప్పుడు మీకున్న వివరాలు చెప్పడం ద్వారా మీకు ఉన్న ప్రభుత్వ పథకాలు ఏవో పోతాయి అనే అటువంటి దురాభిప్రాయానికి లోను కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వ పథకాలు పోయే అవకాశం ఉండదు. మీరందరూ దయచేసి మా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి. రేపు 1వ తారీఖు నుంచి మా సిబ్బంది ఇంటింటికి వస్తారు. మరి వారికి కూడా ఇప్పుడు మొదటి విడతలో భాగంగా హౌస్ లిస్టింగ్ జరుగుతుంది, తర్వాత మరి వ్యక్తుల గణన జరుగుతుంది. ఇప్పుడు 33 కాలమ్స్తో చిన్న వీలుగా అవకాశం ఉన్నంత సింపుల్గా ఉంది యాప్. మేము చూసాము, sc.ap.gov.inలో నమోదు చేసుకునే అవకాశం ఉంది. మీరందరూ స్వీయ గణనలో పాల్గొని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు 2026లో డిజిటలైజేషన్ జరుగుతుంది. జనాభా లెక్కలు మరి ఇంతవరకు ఎప్పుడు కూడా మన కాగితాల మీద ఉండేది, అలాంటిది డిజిటలైజేషన్ ద్వారా జరుగుతూ ఉంది. అది 3 టైప్స్ ఆఫ్ జరుగుతుంది. స్వీయ గణన జరుగుతూ ఉంది, ప్రజెంట్ స్వీయ గణన జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మరి స్వీయ గణన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రేపు మే 1 నుంచి హౌస్ లిస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 3వది మన జనవరి కానీ ఫిబ్రవరిలో 27లో కానీ మనకి జనాభా లెక్కలు జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన పట్టణానికి సంబంధించినటువంటి మొత్తం ఏమేమి కావాలి, హౌసెస్ రిక్వైర్మెంట్ ఎన్ని ఉంది, టాయిలెట్స్ ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది, అదేవిధంగా వాటర్ సప్లై ఎంతమంది కావాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా లెక్కలు వస్తాయి. మనకి బడ్జెట్ కూడా దీని నుంచే బడ్జెట్ కూడా వస్తూ ఉంటుంది మన జనాభాని బట్టి. ఇది అందరూ కూడా అందులో పాల్గొనుకొని మన వచ్చే సిబ్బంది అందరూ కూడా మీరు సహకరించి మంచి అందరూ బ్రహ్మాండంగా చెప్తారని తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్యుల ఇలవెలుపు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. స్థానిక బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ సత్రం కమిటీ ఎన్నికలు వాయిదా పడిన క్రమంలో ఇరు వర్గాలు బాహాబాహి అనుకున్న వాసవి సేవను సమిష్టిగా చేయాలనే సంకల్పంతో ఇరు వర్గాల వారు ఉత్సవంలో పాల్గొన్నారు.
మురగాల శ్యామ్ వాసవి మాత జెండాను గాలిగోపురం నుంచి అమ్మవారి గర్భాలయం వరకు వేద మంత్రాలతో జై వాసవి నినాదాలతో సంగీలతో కలిసి ప్రదక్షిణ చేసి అనంతరం ధ్వజస్తంభం వద్ద ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి మాత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నేటి రోజున సత్రం కమిటీ ఎన్నికలు జరగాల్సి ఉందని, కొన్ని కారణాలతో వాయిదా పడిందని అన్నారు. ఈ విధానానికి స్వస్తి చెప్తూ మే నెల 3వ తేదీన ఆదివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజున మరణ ఎన్నికలకు తేదీ ఖరారు చేయడం జరుగుతుందన్నారు. సర్వసభ్య సమావేశం జరుగున రోజు నుండి 15 రోజుల వ్యవధిలో సక్రమంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా అందరూ సహకరించాలన్నారు. ఆ రోజున తీసుకునే నిర్ణయాలకు విభేదాలు మర్చి అందరూ సహకరించాలన్నారు. అందరూ సహకరిస్తేనే నూతన కమిటీ ఏర్పడుతుందన్నారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో నంబూరు వెంకటకృష్ణమూర్తి, పెండల వెంకట్రావు, తాత శ్రీను, దేశు శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు, మాలపాటి హరిప్రసాద్, భాస్కర్ని శ్రీనివాసరావు, ఇరు వర్గాల ఆర్యవేశ ప్రముఖులు పాల్గొన్నారు. దయచేసి ఎవరు ఒక్క నిమిషం ఎవరు మాట్లాడినా నేను పోలీసుల సహకారం తీసుకుంటాను. ఎవరు తేడా మాట్లాడినా నేను పోలీసుల సహకారం తీసుకుంటాను. ఇది సంగతి. ఎవరు తేడా మాట్లాడినా నేను పోలీసుల సహకారం తీసుకొని ముందుకెళ్తాను. ఇప్పటికే మనం చాలా కూల్గా ఉంటే కన్క్లూడ్ అవుతుంది. ఈ కార్యక్రమం కన్క్లూడ్ అవుతుంది, అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అండర్స్టాండ్ చేసుకోండి. మీ ప్రాంతాలకి చెప్తాను, చాలా వెరీ ఆస్పీషియస్ ప్రోగ్రామ్ ఇది. చాలా ముఖ్యమైన ప్రాధాన్యత గల ప్రోగ్రామ్ ఇది. ఎవరి వల్ల ఆగినా కానీ, ఎవరి మాట వల్ల ఆగినా కానీ మీ అందరికీ దాని యొక్క రిజల్ట్స్ మీకే వస్తాయి. అది మైండ్లో పెట్టుకుని యాక్ట్ చేయండి. ఇది స్టార్ట్ అయితే చాలా మంచి జరుగుతుంది. ఇది కానీ ఆగితే కానీ మీరే ఇబ్బంది పడతారు. ఈరోజు వాసవి మాత వారి జన్మదినోత్సవ వేడుకలు తెనాలి వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైశ్య కమ్యూనిటీ పెద్దలందరూ, సభ్యులందరూ పాల్గొని అమ్మవారి ఉత్సవాల్లో ఎంతో అభిమానంతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏ రోజు ఎలక్షన్ జరగాలో కొన్ని అనేక కారణాల వల్ల ఈరోజు ఎలక్షన్ జరగలేదు. త్వరలో దేవస్థానం ఎలక్షన్ జరిగి సభ్యులు ఎన్నుకున్న కమిటీ అమ్మవారి సేవలోకి ఆహ్వానించడం జరుగుతుంది. అది ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. సో తెలంగాణ ప్రజలందరికీ వాసవి మాత వారి ఆశీస్సులు లభించాలని చెప్పని అందరూ ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దయకి పాత్రలు కావాలని చెప్పని విన్నవించుకుంటున్నాను. జై వాసవి. ఈరోజు కన్యకమ్మ జన్మదినోత్సవాలు జరుపుకున్నాం అత్యంత వైభవంగా. మరంతా పుర ప్రముఖులు అందరూ కూడా ఇచ్చేశారు. ప్రశాంతంగా జరిగిపోయినాయి. అయితే 3వ తారీఖు మరి జనరల్ బాడీ మీటింగ్ అని ఆ శ్యామ్ గారు ప్రకటిస్తున్నాడు. 3వ తారీఖు ప్రకటిస్తే మాకేం ఇబ్బంది లేదు, కానీ పోయినసారిలాగా ఎవరినో బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఇబ్బంది లేకుండా కోర్టు కమిటీ ఇప్పటికి 56 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము. కాబట్టి గత ఇద్దరం కూర్చుని నన్ను అడిగితే నేను చెప్పాను, ఇద్దరం కూర్చొని మాట్లాడదాంలేండి, ఎవరైనా మంచి వాళ్ళని పెడదాము. ఇప్పుడు అంతా వన్ సైడుగా చేసేవాళ్ళని కోర్టులకు వెళ్ళేవాళ్ళని పెడితే ఇబ్బంది వస్తుందని చెప్పాము. అందువల్ల కూర్చొని మాట్లాడతాము. రేపు ఆదివారం మటుకు జనరల్ బాడీ అని ప్రకటించారు. మరి ఏం జరగబోద్దో మాకు అర్థం కావట్లేదు. మరి వారం రోజుల్లోనే కార్యక్రమం పెట్టాలంటే కష్టం కదా. సరే, ఏం పెట్టినా కూడా మేము మొట్టమొదటి నుంచి రెడీగానే ఉన్నాం కాబట్టి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. తెనాలి శ్రీ వాసవి కనకాపరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం విశేష అభిషేకములు, పూజలు, జెండా వందనం చేసి, జెండా వందనంతో ఇవాళ జరగాల్సిన పూజలకి అమ్మవారికి అంకురార్పణ చేసి బిగించేయడం జరిగింది. ఈ జెండా వందనంలో చక్కగా అందరం కలిసి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా జెండా వందనం చేశాము. దీనికి గత కమిటీ వారికి, ప్రస్తుతం పోటీ చేస్తున్న వారికి, దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి మరియు భక్తులకు ప్రతి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్యాము గారు 3వ తారీఖు నాడు జనరల్ బాడీ గురించి పెడతా ఉన్నారు. సో అది సంతోషమే. జనరల్ బాడీ పెట్టి
ఏదో ఒక విషయం తేల్చేసి ఎవరో కోర్టుకు వెళ్ళే వాళ్ళు వీళ్ళు లేకుండా ఒకవేళ హేతుబద్ధంగా ధర్మబద్ధంగా కాకుండా కోర్టుకు ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని దేవస్థానం జనరల్ బాడీ సభ్యత్వం నుంచి తొలగించాలని పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం మేము. 24 గంటలు ఏదో ఒక అడ్డం పెట్టి కాలడ్డం పెట్టి కోర్టుకు వెళ్తాము, ఏదో వేయటము, కోర్టులోనేమో కూర్చోవటం, ఇక్కడికి వచ్చేమో వాళ్ళందరితో కబుర్లు చెప్పుకోవటం, ఎలక్షన్ అయిపోయిన కోర్టులో స్వీట్లు పంచుకోవటం. ఇంతటి పైశాచిక ఆనందాన్ని ఏ ఒక్కరూ హర్షించరు. కోర్టులో స్వీట్లు పంచడం ఏంటండి? 26 తారీఖు ఎలక్షన్ పెట్టుకున్నాము, ఎలక్షన్ క్యాన్సిల్ అయిందనుకోండి, వాయిదా పడింది, వాయిదా వరకే పడింది, దానికి స్వీట్లు పంచుకోవాలా? ఇది ఎంతటి ఆనందం చూశాను. దయచేసి జనరల్ బాడీకి అందరం హాజరవుదామండి. జనరల్ బాడీలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసుకొని ఆ నిర్ణయం ప్రకారం ఆ తదుపరి ఇది ఉంటుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవం మన కులదేవత జగన్మాత ఆశీస్సులతో ఈ రోజున ఈ కార్యక్రమానికి తెరపడాలని ఎంతో ఆశించి విశ్వశాంతి మహాయాగాన్ని కూడా చేయడం జరిగింది. అందరి మనసులో కల్మషాలు తొలగిపోయి అందరం ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాలు జరుపుకోవాలనే సద్భావంతో చేస్తున్నటువంటి దీనిలో కొందరు వ్యక్తులు మరి ఎందుకనో కేవలం అధికార దాహము అర్థం కాదు, లేకపోతే ఈ దేవాలయం ద్వారా మరి ఏమి లబ్ధి పొందాలని ఆశిస్తున్నారో అర్థం కావట్లేదు. వైశ్యులం మన రక్తంలోనే ఉంది సేవాభావం అనేది. అది మర్చిపోయి ఈ యొక్క ప్రశాంత వాతావరణం చెడగొట్టి 26 తారీఖు ఎలక్షన్ అన్నారు, దానికి వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఏ 26 ఎలక్షన్ జరుగుద్దో, ఏ 3 మీటింగ్ జరుగుద్దో, ఇదంతా కూడా అభూత కల్పన. పక్కన వాళ్ళని రెచ్చగొట్టకుండా శాంతింపజేయడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తప్పితే 2027 3వ తారీఖు కానీ, 2028 3వ తారీఖు కానీ, 2033వ తారీఖు కానీ ఈ దేవస్థానానికి ఎలక్షన్ జరుగుద్దు అనేది నా మనసుకైతే కళ్ళ. ఇది వాస్తవం. ఎవరు కూడా అటువంటి అపోహలు పోకుండా ఏదో ఎలక్షన్లో ఓటేద్దామని తృప్తి పడకుండా ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ యొక్క మన తెనాలి పట్టణం, మన వైశ్యులం, మన ప్రజలందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో చక్కగా ఆ తల్లి ఆశీస్సులు సంపూర్ణంగా అందరికీ లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. జాతీయ బ్యాంకులకు దీటుగా మధ్యతరగతి ప్రజల చేరువగా బ్యాంకింగ్ సేవలను తీసుకెళ్తూ ఖాతాదారుల మనలు పొందుతున్న కోఆపరేటివ్ రంగా సొసైటీ బ్యాంకులలో నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నమ్మకమైన సేవలతో తెనాలిలో తమ బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవడం సదవకాశమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు ప్రధాన కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 శాఖలున్న నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ తమ 7వ శాఖలో స్థానిక కొత్తపేటలోని టీజీ కళాశాల సమీపాన ఏర్పాటు చేయగా ఆదివారం ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సొసైటీని ప్రారంభించగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాకర్ రూమ్ ప్రారంభించారు. భాష్యం రామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కోఆపరేటివ్ సెక్టర్ ద్వారా ఖాతాదారులకు జాతీయ బ్యాంకులకు దీటుగా బ్యాంకింగ్ సేవలు లభిస్తున్నాయన్నారు. ఆ దిశగా సొసైటీ వ్యవస్థాపకులు తోట లక్ష్మీ కోటేశ్వరరావు 6 బ్రాంచ్ల ద్వారా మెరుగైన సేవలను ఖాతాదారులకు అందిస్తూ మెరుగైన లక్ష్యాలు సాధిస్తూ తెనాలిలో 7వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తెనాలి ప్రాంత ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ 18,000 మంది ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందించిన లక్ష్మీ కోటేశ్వరరావు తెనాలి బ్రాంచ్ ద్వారా ఖాతాదారులను గణనీయంగా పెంచుకుంటూ మరిన్ని బ్రాంచ్ల ద్వారా తమ క్రెడిట్ సొసైటీ సేవలు విస్తృతంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. సొసైటీ చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు మాట్లాడుతూ 2020లో ప్రారంభమైన తమ సొసైటీ ఖాతాదారుల నమ్మకమే పెట్టుబడిగా రాష్ట్రంలో మంగళగిరి, విజయవాడ, గుంటూరు 2 బ్రాంచ్లతో పాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రాంతాలకు విస్తరించడం ద్వారా 18,000 మంది ఖాతాదారులతో ముందుకు సాగుతున్నామన్నారు. తెనాలి ప్రాంత వాసులు నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సేవలను రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ తేళ్ల సుబ్బారావు, బ్రాంచ్ మేనేజర్ గూడూరు రామారావు, వర్ధమాన సినీ దర్శకులు ఏకే జంపన్న, కరణ్, విజయ్, అనీష్ రామ్, స్థానిక ప్రముఖులు గుమ్మడి రమేష్ శాస్త్రి, గుమ్మడి రవీంద్ర, బసవపున్నయ్య, డాక్టర్ జె కోటినాగయ్య, వీరవల్లి, మురళి తదితరులు పాల్గొన్నారు. నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 7వ బ్రాంచి తెనాల్లో ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా సంతోషం. సమర్థవంతమైనటువంటి మేనేజ్మెంట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అయిన రిజర్వ్ బ్యాంకు అనుమతులకు లోబడి ప్రజల సౌకర్యార్థం గత 6 బ్రాంచీలు కూడా అన్ని చోట్ల
డిపాజిటర్లకు కానీ లేకపోతే ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వారి యొక్క లబ్ధి కోసం కానీ లోన్స్ డిస్బర్స్మెంట్, మార్ట్గేజ్ లోన్స్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ, అదేవిధంగా క్రెడిట్ లోన్స్ కానీ, ఏ లోన్ అయినా సరే నిబంధనలకు లోబడి బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నటువంటి బ్యాంకు నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్. సామాన్యుడి దగ్గరికే బ్యాంకు వచ్చేలాగా ఈ రోజున ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ పనిచేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి ఆ నేపథ్యంలోనే తక్కువ వడ్డీ, సీనియర్ సిటిజన్స్ కూడా రాయితీలు, ఇలాంటివన్నీ ఈ బ్యాంక్ ద్వారా లభ్యమయ్యేలాగా ఈ బ్యాంకుని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇది అందరికీ దగ్గరగా ఉండే బ్యాంకు, అదేవిధంగా పట్టణంలో ఉన్న బ్యాంకు. ప్రతి ఒక్కరూ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, డిపాజిట్లు కానీ లోన్ ద్వారా లబ్ధి పొందేవాళ్ళు కానీ అందరికీ ఆమోదకరమైన బ్యాంక్గా పనిచేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి బ్యాంకు నంది వెలుగు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ. ఈ లక్ష్మీ కోటేశ్వరరావు గారు తెలియజేసినట్టు ఇది 7వ బ్రాంచ్. 18,000 మంది కస్టమర్లు దీంట్లో సంతృప్తికరంగా ఉన్నారంటే ఇది 1,00,000 మంది కస్టమర్ల స్థాయికి ఎదగాలి. ఇంకా బ్యాంకులు ముందుకు తీసుకెళ్ళాలి. గుంటూరు, ఈ తెనాలి ఈ ఏరియాలో మంచి బ్యాంక్గా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2020లో స్థాపించడం జరిగిందండి. ఈ రోజున తెనాలి టౌన్ బ్రాంచ్ 7వ బ్రాంచ్గా ఉంది. గుంటూరులో 2 బ్రాంచీలు, విజయవాడ, మంగళగిరి, నంది వెలుగు, అలాగే హైదరాబాద్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. మా బ్యాంకులో వచ్చేటప్పటికి అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామండి. అలాగే అన్ని రకాల లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్, అన్ని రకాల లోన్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు దాదాపుగా 18,000 మంది కస్టమర్స్ ఉన్నారండి. 2020లో స్థాపించడం జరిగింది. ఆల్మోస్ట్ 6 years అవుతుందండి. సో తెనాలి టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అందరూ మా అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. మిత్రులు తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారు మరి ఈ నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 7వ బ్రాంచి తెనాలిలో ప్రారంభించడం జరుగుతుంది. మరి నంది వెలుగు మీద అన్ని బ్రాంచ్ల ఓపెనింగ్లో నేను కూడా ఉండటం జరిగింది. అక్కడ ఉన్న కస్టమర్స్, ఖాతాదారులందరినీ అడిగితే మరి ఈ బ్రాంచ్ నుంచి మంచి సదుపాయాలు పొందుతున్నాము, అతి తక్కువ రేటుతో మరి లోన్లు పొందడం కానివ్వండి, ఎక్కువ వడ్డీతో ఫిక్స్డ్ డిపాజిట్లు దొరకడం కానివ్వండి జరుగుతామని అనేది తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా తెలియజేస్తున్నందుకు, ఈ సదుపాయాలను కలిగజేస్తున్నందుకు లక్ష్మీ కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ గారికి, ఇచ్చేసిన ప్రముఖులందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి రాజధాని పరిధిలో అవసరానికి మించి ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేస్తుందని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు డాక్టర్ అశోక్ థావలే అన్నారు. ఈ విధమైన భూసేకరణలో ఖచ్చితంగా అడ్డుకుంటామని, కార్పొరేటర్లకు కొమ్ము కాస్తున్న ప్రధాని మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వంత పాడుతున్నారని విమర్శించారు. మండలంలోని గుడివాడ గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్ ద్వారా భూములు కోల్పోతున్న రైతులతో ఆదివారం జాతీయ కిసాన్ సభ నాయకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి నాయకులు తొలుత రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. భూసేకరణకు మార్వింగ్ చేసి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో అశోక్ ధావలే మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలో కేవలం 70 మీటర్ల వెడల్పు అవసరమని ఉండగా ప్రభుత్వం భూసేకరణ విషయానికి వచ్చేసరికి 250 మీటర్ల వెడల్పుకు మార్కింగ్ వేసినట్లు చెప్పారు. పైగా ప్రభుత్వ ధర ప్రకారమే రైతుకు పరిహారం చెల్లించే విధంగా అధికారులు మాట్లాడుతున్నారని, ఈ పరిణామాలతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 మండలాల్లో 121 గ్రామాల్లో 10,000 ఎకరాల బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం పాల్పడుతుంది. కేవలం గుడివాడ గ్రామంలోనే 201 ఎకరాల భూమిని రైతులు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రైతు సంఘం రైతులకు అండగా నిలుస్తుందని, రైతుల సమష్టి పోరాటానికి సిద్ధం కావాలన్నారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముఖేష్ అంబానీకి కట్టుబెట్టేందుకు సెస్ పేరుతో 30,000 ఎకరాల భూసేకరణకు సిద్ధపడిందన్నారు. అయితే దీనిపై ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రైతు సంఘం 2007 నుంచి 2012 వరకు 5 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి భూసేకరణ ప్రక్రియను అడ్డుకున్నట్లు గుర్తు చేశారు. అమరావతి రాజధాని పరిధిలో కూడా ఆల్ ఇండియా కిసాన్ సభ రైతు సంఘం బలవంతపు భూసేకరణను అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. అయితే అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కేవలం అవసరానికి మించి భూసేకరణ మాత్రమే అడ్డుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య,
కె ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె అజయ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జట్టి బాలరాజు, ఈవని అప్పారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె బాబు ప్రసాద్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. That there is a very bad project, outer ring road, which the state government is wanting to take forward, and as a result of this, more than 10,000 acres of land in this entire area in 5 districts, 22 mandals, and nearly 121 villages is going to be acquired by the state government. That also not giving any market price, but giving only the government price, which is very much paltry, very less than what is the market price. లక్షల్లో ఉండే భూమి సమాధి అయిపోతుంది, అది సమాధిలా అయిపోతుంది. పక్కనున్న భూమికి గ్రీన్ ఫీల్డ్ హైవే కాబట్టి గోడలు కట్టబోతున్నారు, ఆ పక్కనున్న వాళ్ళకి సంతృప్తి లేకుండా పోతుంది. రెండోది రాజధాని ఇక్కడికి 46 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు చూస్తే జీపీలో ఈ 46 కిలోమీటర్లో 6 లక్షల ఎకరాలు, ఇదంతా కూడా రాజధాని నిండి ఇక్కడికి రావాలా? అది ఎన్ని 100 ఏళ్ళు పట్టిద్దో 200 పట్టిద్దో ఎవరికి అర్థం కావట్లా. అప్పటిదాకా ఈ భూమిని ఇచ్చి ఏం చేయాలి? మీరు ఇచ్చేదో నామినల్గా ఉంది, 10వ వంతు కూడా ఇచ్చేట్లేరు. మరి ఈ కుటుంబాలు ఎట్లా బతకాలా? దీని బాధ్యత ప్రభుత్వందే కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే కదా. అందుకని చేయమని రేపు 1వ తారీఖు మే 1వ తారీఖున మేము దీనికి ఇట్లయితే ఇవ్వబోవటం లేదని చెప్పి ప్రతి రైతు అబ్జెక్షన్ లెటర్ పెట్టబోతున్నారు. దాని తర్వాత అవసరమైతే వేల మంది సిఆర్డిఏకి ప్రదర్శనగా వెళ్ళి అక్కడ నిరాహార దీక్షలు చేసి మమ్మల్ని జైల్లో పెట్టండి, మా భూమన్నా మాకు ఇచ్చేయండి అని చెప్పి ఒక తీవ్రమైన ఆందోళనకి ఏంటంటే రైతులు వెళ్లాల్సిన స్థితికి ఈ ప్రభుత్వం నెడుతుందని చెప్పి మీకు దృష్టికి తెస్తున్నాం. ప్రజలందరూ రైతులందరూ దీన్ని అర్థం చేసుకొని ఈ ప్రజల్ని తోడుగా మిగతా రైతులకు తోడుగా అండగా ఉండాలని చెప్పి 2 మూటల కాడ ముద్రలు వేసిపోయారు. అది మాకు చెప్పలేదు, ఇది వేసామని చెప్పలేదు. ఇప్పుడు సచివాలయానికి నెంబర్లు వచ్చింది, ఆ నెంబర్ల ప్రకారం మేము ఏం చేయాలి? మాకు మార్కెట్ రేట్ రావాలి. రైతులు అందరూ నష్టపోతున్నారు. మేము చిన్నపిల్లలు ఎంత బతకాలి, ఏం చేయాలి? మీరు ఆలోచించండి. మా పొలాలు మాత్రం మేము ఇవ్వము, మాకు మద్దతు రేటు ఇస్తేనే ఇస్తాము, లేకపోతే మేము సామాన్యంగా వస్తాం, కానీ మేము భూమి ఇవ్వము. మీరు ఏదన్నా చేయండి, ఏదన్నా కానివ్వండి, మేము అసలు మా భూమి మేము వదిలిపెట్టము. మేము తరతరాలు మా పిల్లలు బతకాలా, మేము బతకాలా, ఎట్ట బతకాలి మీరు చెప్పండి. మా యువరానికి 2 ఎకరాల 5 సెంట్లు అది మా అమ్మాయికి ఇచ్చాము. మనం పెళ్లి చేసే రోజు అది ₹1 వేసిందని ఇచ్చాము. వాటితో వేచి వచ్చేలాగా ఉంది. అదేందుకు మాది రూరల్ ఏరియా కింద వస్తుంది, పంట పొలం అడ్వాన్స్ కింద వస్తుందండి. అది 23 రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉందంటున్నారు. మాది వచ్చేసి 23, 24 అంటున్నారు. ఒకటే పక్కన ఉన్న పొలానికి పంట ఒకటే కదా, చేని అట్టం, గట్టి అట్టం. మాకు 23 వాల్యూ ఏంటి? మా పొలం గుళ్ళగడ గ్రామం 6 ఎకరాలు పోతుందండి. 6 ఎకరాలు పోతుంది, కానీ వాళ్ళు వచ్చి మార్కింగ్ వేసి ఇంత పోతుందని చెప్పట్లా. అదే రైతులు మా గుడ్డ ఏముందంటే 6 ఎకరాలు పోతుందంటే కొంచెం టెన్షన్ పడతాం కదా. ఆ టెన్షన్ తగ్గి మనం కూడా మేము విలేకరులతో చెప్పాము. ముందు మాకు క్లారిటీ ఉంది, భూమి ఎంత పోయేది క్లారిటీ ఉంది, మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా చెప్పాము. వాళ్ళు ఏ క్లారిటీ ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు ఫస్ట్ 70 మీటర్లు అన్నారు, ఇప్పుడు 140 మీటర్లు అంటున్నారు. నిన్న మరి శ్రావణ్ కుమార్ మార్కింగ్ చేసిన వరకు తీసుకుంటామని అంటున్నాడు. మరి ఏంటో 250 మీటర్లు తీసుకుంటాం అంటున్నారు. మరి ఎంత భూమి తీసుకుంటే మేము కోల్పోతాం కదా, రైతులు ఏమైపోవాలి? దానికి తగ్గ రేటు కాదు మాకు కావాల్సింది, మరమే ఇవ్వమనుకుంటున్నాం. ఇప్పుడు సర్వే చేసేవాళ్ళకి 1,40,000 అలా తీసుకుంటారు. ఆయన సర్వే చేసుకుని మరి ఒక రైతు తన తండ్రి దాదా ఇచ్చినటువంటి భూమిని మరి నమ్ముకున్నప్పుడు మరి ఆయన నష్టపోతాడు, తరతరాలు వాళ్ళు పెట్టుకుని నష్టపోతున్నారు. మరి ఒక ఉద్యోగి సర్వే చేసినందుకు 1,40,000 తీసుకుంటున్నాడు. అంతేకాదు అతను మరణించిన వరకు మరి భార్య కానీ అతనికి కానీ మరి పెన్షన్ డబ్బులు జరుగుతుంది. మరి ఒక ఉద్యోగం పట్ల గవర్నమెంట్ అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మరి రైతు పట్ల ఎంతో జాగ్రత్త తీసుకోవాలి.
మా ఏపీ సంస్థ నుండి నూతన మహిళా దర్శకురాలిని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా పేర్కొన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నర్సాపురంకు చెందిన నాగశ్రీ కథ మంచికే సినిమాతో మహిళా దర్శకురాలిగా వెండితెర ప్రయాణం మొదలుపెట్టారని చెప్పారు. కొన్ని సినిమాల్లో టీవీ సీరియల్స్లో నటించిన నాగశ్రీ తొలిసారి తానే కథా రచయితగా స్వీయ దర్శకత్వంలో సినిమా చిత్రీకరణకు శ్రీకారం చుట్టారని ఆయన వివరించారు. ఇప్పటికే కథ మంచికే టైటిల్ను సీమాంధ్ర ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేశామని ఆయన తెలిపారు. సబ్సిడీ కోసం ఎఫ్డీసీలో శ్రీజా క్రియేషన్స్ బ్యానర్ను ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కొత్త సినిమాకు తను పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు దిలీప్ రాజా ప్రకటించారు. నూతన మహిళా దర్శకురాలు నాగశ్రీ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తమ స్వగ్రామమని, ఇటీవల మా ఏపీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో మహిళా దర్శకురాలుగా సుమన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నానని చెప్పారు. సినీ దర్శకుడు దిలీప్ రాజా అందించిన స్ఫూర్తితో తాను మహిళా దర్శకురాలుగా మెగాఫోన్ పట్టుకుంటున్నానని చెప్పారు. గోదావరి నదీ తీరంలోని అందమైన లొకేషన్లలో సినిమా చిత్రీకరిస్తానని తెలిపారు. సీనియర్ దర్శకుడు దిలీప్ రాజా సూచనలను, సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్తున్నానని నాగశ్రీ తెలిపారు. దిలీప్ రాజా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వ్యక్తులు ఈనాడు సినీ పరిశ్రమలో దర్శకులుగా స్థిరపడ్డారని, తాను కూడా సృజనాత్మకతను జోడించి మహిళా దర్శకురాలుగా రాణిస్తాననే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా నూతనంగా దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన మహిళా దర్శకురాలు నాగశ్రీని మా ఏపీ సభ్యులు సత్కరించారు. సమావేశంలో నటీనటులు బెల్లంకొండ వెంకట్, చార్లీ తదితరులు పాల్గొన్నారు. షీ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు డూ డైరెక్షన్. సినిమాకి డైరెక్షన్ చేయాలి అన్న ఆలోచనతో నన్ను సంప్రదించడం, దానికి వెంటనే ఆవిడ కథ తయారు చేసుకుని ఇక్కడికి రావటం జరిగింది. సినిమా పేరు కథ మంచికే. మా పూర్తి సహాయ సహకారాలని అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకున్న లైట్స్ కానీ మాకున్న ఎక్విప్మెంట్స్ కానీ మేము ఆవిడకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వదలుచుకున్నాం. మా పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. నిన్నే టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. నేను సెన్సార్కి పంపించే అధికారం నాకు ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు అధికారం ఇచ్చారు కాబట్టి, ల్యాబ్ లెటరు, డ్యూరేషన్ లెటరు సెన్సార్కి పంపించే అధికారం నాకు ఉంది కాబట్టి మా ద్వారానే సెన్సార్కి కూడా వెళ్ళి సినిమా ప్రజల్లోకి వస్తుంది. కథ ఆవిడే రాసుకోగలదు, ఆవిడే నటించగలదు, డైరెక్షన్ కూడా చేయగలదు కాబట్టి ఆవిడకి అవకాశం వచ్చింది. అవకాశం ఆవిడ వెతుక్కుంటూ వచ్చింది. మా ఏపీ పూర్తి సహకారాన్ని ఇస్తుంది. త్వరలో ఆవిడ సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి అక్కడే షూటింగ్ పూర్తి చేసుకున్నాక మా ఏపీ ఆవిడ సినిమా రిలీజ్ అయ్యేటట్టు చూస్తుంది, థియేటర్లు వచ్చేటట్లు చూస్తుంది, ఓటీటీ కూడా పంపుతాం మేమే. ఆ ఏర్పాట్లన్నీ కూడా నేను చేస్తా. సినిమాకి డబ్బులు తీసుకుని ఎవరు సినిమాలు తీయరు. సినిమాలు నిజంగా తీసేవాళ్ళు డబ్బులు ఆర్టిస్టులకు ఇస్తారు. అది ఒక్కటి గమనించుకోవాలి. ఈ ఛానల్ చూసే ప్రేక్షకులు మోసపోకండి. ఎందుకంటే అలాంటివి రిలీజ్ అయ్యే సినిమాలు కాదు. అవి రిలీజ్ అయ్యే సినిమాలు తీయండి, పేరు తెచ్చుకోండి, తెనాలి పేరుని ఇంకా పైకి వచ్చేలాగా చేయండి. తెనాల్లో 10 మంది డైరెక్టర్లు తయారయ్యి 10 సినిమాలు తీస్తే మొట్టమొదట ఆనందించేవాళ్ళు నేనే. ఎందుకంటే ఏపీలో సినిమా పరిశ్రమ రావాలి, అభివృద్ధి కావాలి, స్థిరపడాలని మొత్తుకుంటా, మొరబెట్టుకుంటా, పోట్లాడుకుంటా సంవత్సరాల తరబడి చేస్తున్నది మా ఏపీ తరఫున నేనే. కాబట్టి మా ఏపీ నుంచి ఈ రోజున ఒక మహిళా దర్శకురాలు సినీ రంగంలోకి అరంగేట్రం చేస్తున్న సందర్భంగా నాగశ్రీ గారికి మేము కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, చాలా మందిని అడుగుతూ ఉంటాం సినిమా తీయాలనుకుంటున్నాం ఏంటి అంటే, ఒకరు అంటారు ఇన్ని కోట్లు వస్తాయి, లేదంటే ఇన్ని అవుతాయి, లేదు మోసం చేస్తారు, ఇన్ని డబ్బులు పెట్టాలా, ఇలా చాలా వింటూ ఉంటాం. అలా కాకుండా ఒక ధైర్యాన్ని సార్ వాళ్ళు కలిగిందండి, అందుకు ముందుకు రాగలిగాను. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా అందరికీ ఉంటుంది, కళాకారుల్లో తపన ఉంటుంది, ఏదోటి చేయాలని. ఆ తపనకి కొంచెం ఎవరైనా చేయొచ్చు సిన్సియర్గా ముందుకు రాగలిగితే మాలాంటి కళాకారులు ముందుకు రాగలుగుతారు. అందుకే నేను ఈ ఫిలిం చూస్ చేసుకోవడం జరిగిందండి. నాకు అన్నీ ఎలాగ అప్లై చేయాలని చెప్పి నాకు టైటిల్ కూడా రిజిస్టర్ అయిపోయింది. సార్ చెప్పారు ఇప్పుడు కథ మంచికే. అది చెప్పాలంటే లవ్ స్టోరీయే, ఫ్యామిలీ లవ్ స్టోరీ. ఇప్పుడున్న సొసైటీలో ఉన్న పరిస్థితులు అవగాహన చేసుకొని వాటికి అనుబంధంగా ఈ స్టోరీని ముందుకు తీసుకువెళ్తున్నాను. మార్పు అనేది ఎప్పుడు మంచిదే కాబట్టి మా కథ మంచిదే అని టైటిల్ పెట్టుకోవడం జరిగింది. ఇంకోటి నాకు ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చినప్పుడు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను మూవీస్ చేశాను, ఒక 11-12 మూవీస్లో ఆర్టిస్ట్గా చేశానండి. ఆధార్ కార్డు ఆంధ్ర వాళ్ళకి అయ్యి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని సారు చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా బయట ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా ఉండేది 80% ఆంధ్ర వాళ్ళమే, కానీ ఆంధ్రాలో ఇది చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకు టాలెంట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ చూపించుకోవాలి. ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయి, అటు మా ఈస్ట్ గోదావరి, అటు గోదావరి కానీ అండ్ ఆంధ్ర ప్యారిస్ అని చెప్పుకునే తెనాలి కానీ చుట్టుపక్కల కొంచెం వెళ్ళగలిగితే మంచి మంచి లొకేషన్స్ కూడా మనకు ఉన్నాయి. మనం ఏ ప్రాంతాల్లోనే తీసుకొని ఎవరు తీయని ప్లేసెస్ కూడా లొకేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొండలు కానీ ఇవి కానీ గుంటూరు దగ్గర కొండవీడి కానీ ఇవన్నీ చూస్తే నాకు లొకేషన్స్కి వెళ్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందువల్ల ఆంధ్ర దాటి బయటకు వెళ్ళండి. ఆయనలాగే ఇక్కడ మా సొల్యూషన్ కోసం ఎలా శ్రమ పడుతున్నారు, అలా మాకు ఇక్కడే తీసి మనం హిట్ కొట్టగలమని చూపించుకోవాలని ఒక తాపత్రయం. దానికి నాకు ఫుల్ సపోర్ట్ అంతా ఇస్తున్నారని రిలీజ్ అయ్యే వరకు ఒక మార్గదర్శకులా, ఒక బ్రదర్లా, ఒక గురువులా సినీ ఫీల్డ్లో ఈ మూవీ అంతా కూడా సార్ ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి మొదటి నుంచి A to Z కూడా ఉండి కూడా గైడెన్స్ ఇస్తారు. దాన్ని ఫాలో అవుతూ పెద్దల సలహాలు సూచనలు చేసుకుంటూ డైరెక్షన్ చేసి ఒక సినిమాని అతి తొందరలో మీ ముందుకి తీసుకొస్తామండి. పెట్రోల్ డీజిల్ కొరత అంటూ యూట్యూబ్ ఛానల్స్లో జరుగుతున్న ప్రచారం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందనే చెప్పాలి. ఓవైపు క్షేత్రస్థాయిలో డీజిల్ కోసం బారులు తిరుగుతున్న వినియోగదారుల క్యూ చూస్తుంటే డీజిల్ సమస్య నిజమేనేమో అనే భావన వ్యక్తమవుతోంది. ఆటోలు, వ్యాన్లు, నీళ్ల ఇంజన్లు వినియోగదారులకు అవసరమైన డీజిల్ వారికి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుల్లో వివిధ కారణాలతో అందుబాటులో లేకపోవడం, పట్టణ పరిసర గ్రామాల వారు డీజిల్ కోసం పెట్రోల్ బంకులకు చేరుకోవడం, బంకులపై ఒత్తిడి తేవడంతో బంకుల వారు డీజిల్ విక్రయాల విషయంలో కొన్ని బంకుల్లో నిర్ణయించిన ధరపై అధికంగా వసూలు చేసే విషయం వినియోగదారుల నుండి వ్యక్తమవుతోంది. చెంచుపేట మార్కెట్ యార్డు ఎదుట గల రిలయన్స్ పెట్రోల్ బంకులో డీజిల్ విక్రయాల విషయంలో ఒత్తిడి ఏర్పడడంతో 3 టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి బంకులో ఉన్న డీజిల్ క్యూలో ఉన్న వినియోగదారులకు అందే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డీజిల్ వినియోగదారులు వారి అవసరాలను మీడియాకు వివరిస్తూ ప్రభుత్వం పెట్రోల్ బంకు యాజమాన్యాలతో చర్చించి లోపం సవరించాలని కోరుతున్నారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆదివారం కావడంతో బంకులకు లోడ్ రాదనే భావన ఉంది. అదే కారణమైతే సోమవారం బంకులకు డీజిల్ సరఫరా ఉంటుందన్న భావన బంకుల వారు వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి వినియోగదారులకు డీజిల్ అందేలా చూడాలనే భావన వ్యక్తమవుతుంది. షుగర్ వ్యాధి బాధితులు వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు కేవలం మందులపైనే ఆధారపడకుండా ఆహారపు అలవాట్లను మార్చుకొని శరీర వ్యాయామ, దినసరి నడక ఓ కార్యాచరణతో కొనసాగించడం వ్యాధిని అదుపులో ఉంచుకొని సుఖమయ జీవనం సాగించవచ్చని డాక్టర్ శారదా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య సూచనలు చేశారు. D3 శారదా సర్వీసెస్ సొసైటీ ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం షుగర్ వ్యాధి బాధితులకు ఉచిత వైద్య పరీక్షలు, నెలసరి మందులు ఉచితంగా అందజేస్తున్న క్రమంలో ఆదివారం బుర్రిపాలెం రోడ్లోని డాక్టర్ S బిల్డింగ్ లో D3 శారదా సర్వీసెస్ సొసైటీ ద్వారా 230 మందికి 2 సార్లు రక్త పరీక్షలు చేసి షుగర్ లెవెల్స్ ను బట్టి నెలకు సరిపడా మందులు పంపిణీ చేశారు. 6 గంటలకు రక్త పరీక్ష చేసిన వారికి అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం 2వ విడత రక్త పరీక్షలు చేశారు. తెనాలి పరిసర గ్రామాల నుంచి వచ్చిన షుగర్ బాధితులకు డాక్టర్ శారద వ్యాధి కంట్రోల్ చేసేందుకు పలు సూచనలు చేశారు. సొసైటీ సిబ్బంది శిబిరం సేవకు సహకరించారు. సో మీ రక్తంలో షుగర్ ఉండటం మూలాన మీ రక్తం ఎలాగుంది, మీ పంచదార పాకంలానే ఉంది. అందుకని ఏమవుతుంది, అది తొందరగా సర్క్యులేట్ అవ్వదు. మీకు కానీ నాకు కానీ ఏ జీవికైనా సరే రక్తం ప్రతి నిమిషం పరుగులెత్తాలి, ఇలా తిరుగుతూ ఉండాలి. ఆ తిరిగే క్రమంలో నీ బ్రెయిన్కి పంపిస్తుంది ఆహారము, తర్వాత మన కంటికి ప్రతి అవయవానికి కూడా వెళ్తా ఉంటుంది కదా. అలా వెళ్లకుండా కల్చర్ ఆగినట్టుగా వెళ్ళదు ఇది. అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల కూడా మనం ఆఖరి ఆదివారం ఈ బురిపాలెం గ్రామం నందు NCD క్యాంప్ చేస్తూ ఉన్నాము. ప్రత్యేకించి దీంట్లో షుగర్ రోగుల్ని అడ్రస్ చేస్తున్నామండి. వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వచ్చిన పేషెంట్సే ఎక్కువ మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి కంట్రోల్లో లేకపోవటం, అంటే టైట్రేషన్ ఆఫ్ ద డోసెస్ లేకపోవటం ఎక్కువగా గమనించి దాన్ని టైట్రేట్ చేసి
మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే డయాబెటీస్తో ఉన్నారో వాళ్ళని అవైలబుల్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా కనెక్ట్ చేయటం అవుతుంది. ఎందుకంటే ఈ రోజున మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రైమరీ కేర్ ఏమైతే సెంటర్స్ ఉన్నాయో వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు. అలాగే 104తో వచ్చిన వాళ్ళు కూడా మెడిసిన్ ఇస్తున్నారు. ఇంకా మనకున్న ఏరియా హాస్పిటల్లో కూడా డయాబెటీస్కి చూడటం కానీ మందులు ఇస్తున్నారు. ఆ మందులు ఇవ్వటం అనేది ఉచితంగానే ఇస్తున్నారు, బయట దొరుకుతున్నాయి. వాటి కోసం ఆశపడైతే ఈ క్యాంప్స్కి రావద్దని చెప్తున్నాము. ఇక్కడ మరి మనం ఏం చేస్తున్నాము అని అంటే ఆల్రెడీ వచ్చిన షుగర్కి రాబోయే కాంప్లికేషన్స్ రానియకుండా వీరి పాత్ర ఎంత అంటే ఎవరి కాళ్ళు సెల్ఫ్ కేర్ టెక్నిక్స్ ఏం చేసుకోవాలనేది వాళ్ళకి నేర్పిస్తున్నాము. దీని మూలాన ఏంటంటే నాకు చాలా వరకు బెటర్గా ఉన్నది, వాళ్ళ జీవితాలలో వాళ్ళకి వెల్బీయింగ్నెస్ పెరుగుతోంది. అందుకని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ ట్రైనింగ్ ఇచ్చేదానికే ఈ క్యాంపు ఇంకా మేము కంటిన్యూస్గా రన్ చేస్తున్నాము. మరి ఇది చాలామంది చూస్తుంటారు. వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంకా అందరూ చెప్పిన మాటే సమ్మర్లో ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోండి అని తప్పనిసరిగా అందరం పాటించాలి. దాంతోపాటుగా బార్లీ వాటర్ ఒకటి మీరు యాడ్ చేసుకోండి. అలాగే సబ్జా గింజలు కానీ చియా సీడ్స్ కానీ అవి కూడా యాడ్ చేసుకున్నప్పుడు ఆ సాల్యుబుల్ ఫైబర్ కూడా పెరిగి మనం హెల్దీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ కాళ్ళ నొప్పులు అనేవి కూడా మనకు సమ్మర్లో ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి దానికి సరిపడా ఎలక్ట్రోలైట్స్ తీసుకోవటం కానీ, అలాగే మజ్జిగ మీరు ఎప్పుడు తాగినా సరే దాంట్లో వెనక మనందరికీ తెలుసు కరేపాకు అనేది యాడ్ చేసేవాళ్ళం, కొంచెం అల్లం ముక్క కానీ శొంఠి పౌడర్ కానీ అలా యాడ్ చేసిన మజ్జిగ తీసుకోవటం వలన మీరు తాగే 1 టంబ్లర్ మజ్జిగలో కూడా మనం క్వాలిటీని ఇంప్రూవ్ చేయగలుగుతాం. కాబట్టి అందరూ కూడా అది పాటించి సేఫ్గా ఉందామండి. నమస్తే. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 330వ ఆరాధన ఉత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ నేతృత్వంలో ఉదయం నుండి ఆరాధన ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలయానికి చేరుకుని స్వామివారి ప్రత్యేక పూజలతో పాల్గొన్నారు. ఆలయవు హరిప్రసాద్ స్వామివారి శేషవస్త్రాన్ని ప్రసాదాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుట్టుముక్కల నాగార్జున, కృష్ణ, తేజ, పెద్ద సంఖ్యలో విశ్వబ్రాహ్మణ సంఘీయులు స్థానికులు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం దాకా, అదేవిధంగా ఉచిత భోజన సదుపాయం, అన్నప్రసాద కార్యక్రమాలన్నీ కూడా ఈ గుడి ఆధ్వర్యంలో మరి విశ్వబ్రాహ్మణులు ఈ ప్రాంతంలో వారి ఆధ్వర్యంలో ఇది ఒక పెద్ద కార్యక్రమంగా పండగగా ఏ పండగలు అయితే మనం గొప్పగా జరుపుకుంటాం అలాంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలను జరపడం అనేది ఒక విశేషం. అదేవిధంగా మరి ఇక్కడ ఈ ప్రాంతంలో తెనాలి నడిబొడ్డున వీరబ్రహ్మం గారి గుడిని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తన వైభవాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఆలోచనల్ని ఈనాటికి కూడా భారతదేశం మొత్తం కూడా కార్యక్రమాన్ని ప్రచారం జరుగుతున్నటువంటి అంశాలు. ఈ సందర్భంలో మరొకసారి వారికి ఈ ఆరాధనని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరున నా హృదయపూర్వకమైనటువంటి అందరూ కూడా సమన్వయంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన సందర్భంగా ఈ రోజున దేవస్థానంలో విశేష పూజలు జరిపి స్వామివారికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంను తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. తదితర స్వామివారి దేవాలయంలో జరిగిన కార్యక్రమాలన్నీ దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం సుమారు 4000 మందికి విశ్వబ్రాహ్మణ యువజన సంఘం వారు, పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏఎస్ఎన్ కళాశాల లైబ్రరీ హాల్లో ఆదివారం నిర్వహించిన మానవతా సంస్థ సర్వసభ్య సమావేశంలో దాతల సహకారంతో ఆర్థిక సేవలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సమావేశానికి మానవతా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొనగా చైర్మన్ కొలసాన రామచంద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవత ద్వారా విలువైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్థిక సహకారం అందుకునే వారి వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన పొన్నూరు శేషుబాబు శిల్పల పుత్రిక 7 సంవత్సరాల చిరంజీవి శ్రీనిక 700 భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసి దత్తపీఠం వారి నుంచి బంగారు పతకం పొందిన సందర్భంగా చిరంజీవి శ్రీనికను తల్లిదండ్రులను సన్మానించారు.
ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఎంసీఏ పూర్తి చేసి మైక్రోసాఫ్ట్, డెల్, సింపసిస్ వంటి ప్రముఖ కంపెనీలలో ఐటీ ఉద్యోగం చేసి ప్రస్తుతం ఐటీ రంగంలో కొనసాగుతూ పెనుమూలు గ్రామంలో 18 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న నాయుడు శరత్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శరత్ బాబు మాట్లాడుతూ చదువుకున్న వారు వ్యవసాయ రంగంలోకి రావాలని, దాని మూలంగా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని, తాను వ్యవసాయం చేయటం ఎంతో తృప్తినిస్తుందని తెలిపారు. అదేవిధంగా సిద్ధార్థ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న పవన్ తల్లిదండ్రుల మోగా చెవిటివారు అవడం, రోజు కూలి చేసుకుని జీవనం సాగిస్తున్న ఆ కుటుంబ కిరణ్ 25,000 రూపాయల చెక్కును చేశారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, కార్యదర్శి పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డివి సోమయ్య శాస్త్రి, ట్రెజరర్ ఎస్వి శర్మ, కార్యవర్గ సభ్యులు మొవ్వా సత్యనారాయణ, చిట్టినేని సాంబశివరావు, ఈఎల్వి అప్పారావు, అయినాల మల్లేశ్వరరావు, పరుచూరి మల్లికార్జునరావు, యు సూర్యనారాయణ, కావూరి నాగేశ్వరరావు, వై రోహిణి, పి శివరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. 4 కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకటి, తెనాలిలో ప్రముఖ డాక్టర్ శ్రీ వడ్లమూడి కిరణ్ గారు ఒక 3వ తరగతి చదువుతున్న ఒక పేద విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులు డఫ్ అండ్ డమ్ ఇద్దరు కూడా ఆ విద్యార్థికి, ఆ పిల్లాడు సిద్ధార్థ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు, మానవతా ద్వారా 25,000 రూపాయల చెక్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా తరపున కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలిలో పుట్టిన చిన్నారి, 7 సంవత్సరాల చిన్నారి పొన్నూరు శ్రీనిక ఈ మధ్యకాలంలో భగవద్గీతలు 700 శ్లోకాలు కంఠస్థం చేసి దత్తపీఠం వారి గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనికాని వాళ్ళ తల్లిదండ్రులైన శేషుబాబు, శిల్పాన్ని మానవత ద్వారా సన్మానించడం జరిగింది. అలానే సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఉన్నత స్థాయిలో ఉండి వ్యవసాయం మీద మక్కువతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం కంటిన్యూ చేస్తా దుగ్గిరాల దగ్గర ఉన్న పెనుమూలు విలేజ్లో 18 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న నాయుడు శరత్ బాబుని కూడా ఈరోజు మానవతా సమావేశం పిలిచి సన్మానించడం జరిగింది. ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్న కోరపాటి లక్ష్మీ పూజిత అనే విద్యార్థికి గోనగుంట లక్ష్మీనారాయణ గారు 13,500 రూపాయలు చదువు కోసం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆయన కూడా లక్ష్మీనారాయణ గారు కూడా నేను మానవతా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా అన్ని కార్యక్రమాలని సపోర్ట్ చేస్తున్న మా రీజనల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారికి, మా ఎస్పెషల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ వాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ గారు, సెక్రటరీ వెంకట్, అలానే ట్రెజరర్ శర్మ గారు, జాయింట్ సెక్రటరీ సోమయ్య శాస్త్రి గారికి, అలానే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. టెక్నాలజీ అనేది ఏ విధంగా ఇప్పుడు రైతుకి ఉపయోగపడుతుంది, పైగా నాకు ఏ విధంగా ఉపయోగపడింది. సో నేను సహజ వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారు స్టార్ట్ చేసిన సహజ వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాను. దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం పండించిన పంటలు ఎటువంటి పురుగు మందులు, క్రిమిసంహారక మందులు లేకుండా సహజ సిద్ధంగా పంటలు పండుతాయి. ఆ పండిన పంటలు రైతు వినియోగదారుని వెతుక్కోవటం పాత రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో నాకున్న ఈ సాఫ్ట్వేర్ అనుభవాన్ని ఉపయోగించి కన్జ్యూమర్స్ అనే వాళ్ళకి పబ్లిసిటీ చేసుకోవడానికి కావచ్చు, కొత్తగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం కావచ్చు. తర్వాత ఆ విధంగా టెక్నాలజీ నాకు చాలా బాగా ఉపయోగపడింది. వృద్ధాప్యంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు హోమియోలో మెరుగైన వైద్య సేవలున్నాయని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కవిరాజా పార్క్లోని సీనియర్ సిటిజన్స్ సమావేశపు హాల్లో మాసాంతపు సమావేశాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించిన సమావేశంలో డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు, హోమియో వైద్య సేవల గురించి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. తొలుత సభాధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ను సత్కరించారు.
కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, కోశాధికారి నర్రావుల ఆదినారాయణ, కొలసాని వెంకట కోటయ్య, పుచ్చకాయల కోటిరెడ్డి, త్రిపురనేని రత్తయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. దాదాపు ప్రపంచంలో ఒక స్థిరమైనటువంటి వైద్య విధానం అంటూ దాదాపు 18వ శతాబ్దం వరకు కూడా ఏదీ లేదు. ఎక్కడ ఏ ప్రాంతానికి ఏది అనుకూలంగా ఉంటుందో, ఏ ప్రాంతంలో ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్నే వాళ్ళు వైద్య విధానంగా చూసుకుంటూ అలా జరుగుతూ ఉంటుంది. తర్వాత 18వ సంవత్సరం వరకు మనకి భౌతిక రసాయన శాస్త్రాల్లో శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందే కానీ వైద్యపరంగా చెప్పుకున్న స్థాయిలో మనకి అభివృద్ధి అనేటువంటి జరగలేదు. ఆ సమయంలో 1755 ఏప్రిల్ 10వ తేదీన జర్మనీలో జన్మించినటువంటి డాక్టర్ శామ్యూల్ క్రిస్టల్ ఫ్రెడరిక్ హానిమన్ ఆ 10 రోజుల్లో ఉన్నటువంటి వైద్య విధానంలో ఎండి డిగ్రీ తీసుకున్నారు. తర్వాత ఆయన దాదాపు 12 భాషల్లో చాలా పూర్తిగా 12 భాషలు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఆ రోజులో డాక్టర్ శామ్యూల్ హానిమన్. కలెన్స్ మెటీరియా మెడికా అనేటువంటి గ్రంథాన్ని ఆయన జర్మనీ భాషతోటి తర్జుమా చేసుకుంటున్న సందర్భంలో సింకోనాబాద్ అనేటువంటి ఒక పేరు చలించడానికి చాలా బాగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని అందులో రాసి ఉంది. అప్పుడు ఆయనకి ఏదో ఒక మెరుపు లాంటి ఆలోచన కలిగింది. సింకోనాబాద్ చలించడానికి పనిచేస్తుంది అని ఉన్నది. వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్ గారు మనం ఆహ్వానించి వెంటనే వచ్చారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన సోదర సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నందుకు వారికి కూడా మా అసోసియేషన్ తరఫున, మా ఎగ్జిక్యూటివ్ బాడీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకేంటంటే ఈ మాసం ప్రతి నెల మనం ఏప్రిల్ నెల అనుకుంటే ఈ మాసంలో జన్మించినటువంటి మన సోదర సభ్యులందరినీ వాళ్ళకి ఒక్కసారి బర్త్డే విషెస్ చెప్పడం, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మనందరి తరఫున వాళ్ళకి ఆశీస్సులు తెలియజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ విధంగా ఏది మన అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. బాల్యం నుండి బాలబాలికల్లో ఆధ్యాత్మిక చింతన పెంచే దిశగా పట్టణంలో శ్రీ గోవర్ధన స్వామి ఆలయంలో అన్నమయ్య సంకీర్తన పోటీలను విశేషంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ తాళపాక అన్నమాచార్య వారి 618వ జయంతి సందర్భంగా అన్నమయ్య సంకీర్తన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 60 మంది పిల్లలు, 40 మంది పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా రేడియో విజయవాడలో అనౌన్సర్ చింతా వెంకట్, కొండపి వసుంధరలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అన్నమయ్య పాటల పోటీలు పిల్లల్లో భక్తిభావం పెరగడానికి అన్నమయ్య కీర్తనల ప్రచార నిమిత్తం జరుగుతుందని తెలిపారు. అన్నమయ్య పాటల పోటీల్లో పాల్గొన్న వారికి మే 2వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు గీతా మందిరంలో పట్టణ ప్రముఖులతో బహుమతి ప్రదానం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు లక్కరాజు, కనకదుర్గ, వీరంశెట్టి లక్ష్మి, రజని, అందబాల చంద్రమౌళి, నారాయణ దేవానంద్, వాసవి జయలక్ష్మి, మల్లేశ్వరి సావిత్రి పాల్గొన్నారు. సంవత్సరం నుంచి అన్నమయ్య కీర్తనలు ప్రచారం చేస్తూ అన్నమయ్య పోటీల్లో పెడుతూ పిల్లల్లో భక్తిభావం పెరగాలని చెప్పేసి ఈ అన్నమయ్య సంకీర్తన పోటీలు పెడుతున్నాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 100కు తగ్గకుండా అన్నమయ్య కీర్తనలు పాడేవాళ్ళు వస్తున్నారు.
దీని ముఖ్యంగా ముందుగా మన తెనాల్లో ఉన్న సంకీర్తన గురువులకు ధన్యవాదాలు చెప్పాలి. పిల్లలందరిలో భక్తిభావం పెరగాలని చెప్పేసి ఈ అన్నమయ్య పోటీలు పెడుతున్నాం. ఈ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి రేపు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో, వైశాఖ పౌర్ణమి రోజు మరియు మరుసటి రోజు విశాఖ నక్షత్రం అయింది. ఈ 2 రోజులు మేము జయంతి చేస్తాం. ఈ జయంతి సందర్భముగా 100 మంది దాకా ఇక్కడ మేము పాల్గొన్న ప్రతి వాళ్ళకి మేము బహుమతి ఇస్తాము. అదీకాక ఈ పాల్గొన్న ప్రతి వాళ్ళని మేము తిరుమల తీసుకెళ్ళి అక్కడ స్వామివారి ఎదుట సంకీర్తన చేయాలని మా సంకల్పంతో ఇది కేవలం అన్నమయ్య సంకీర్తన ప్రచార నిమిత్తం ఈ పోటీలు పెడుతున్నాము. తెనాల్లో ఉన్న ఆధ్యాత్మిక దాతలు ఎక్కువ ముందుకొచ్చి మాకు ఈ సహాయం చేయటం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. విజయవాడ నుంచి మన జడ్జిగా వెంకట్ గారు, ఆల్ ఇండియా రేడియో అనౌన్సరు, ప్లస్ ఈయన వోకల్లో మళ్ళీ డ్యాన్స్లో కూడా డిప్లొమా పొంది ఉన్నారు. వారు ఇక్కడ మరియు ఇంకో 2వ జడ్జిగా కొండపి వసుంధర గారు నిర్ణయిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చి అందరూ జయప్రదం చేశారు. చాలా సంతోషం. ఇప్పటివరకు 100 మంది పిల్లలు పాల్గొన్నారు. మళ్ళీ రేపు 2వ తారీఖు వీళ్ళందరికీ బహుమతి ప్రదానం ఉంటుంది. గీతా మందిరంలో 2వ తారీఖు వీళ్ళందరికీ బహుమతి ప్రదానం ఉంటుంది. వచ్చిన ప్రతి వాళ్ళకి బహుమతి అందజేస్తాం. ఓం నమో వెంకటేశాయ. ప్రాజెక్ట్ వాళ్ళు మీరు చేస్తున్నటువంటి ఈ అన్నమయ్య ఈ సంకీర్తన యజ్ఞంలో భాగంగా నాకు కూడా ఒక వీళ్ళందరిలో పాల్గొనే అవకాశం ఇచ్చిండు. నాకు ఎంతో ధన్యవాదాలుగా ఉంది. ఇలా అన్నమయ్య ఇలా కీర్తనలను ప్రచారం చేస్తూ ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఇలా అందరికీ కూడా భక్తిభావాన్ని నింపుతూ అలా తెలియజేసినందుకు ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నమో వెంకటేశాయ. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తాళ్లపాక అన్నమాచార్యుల గారి 618వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ చిన్నారులందరికీ కూడా అన్నమయ్య సంకీర్తన పాటల పోటీలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా పదకవితా పితామహ తాళ్లపాక అన్నమాచార్యులు ప్రథమ వాగ్గేయకారుడు. ఆయన 32,000 సంకీర్తనలను భగవంతుని మీద రాసి ఆయన మీద వెంకటేశ్వర స్వామి మీద పాడి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే వివాహ వధూవరుల 15వ పరిచయ వేదికను ఆదివారం ముత్తుశెట్టిపాలెంలోని రాచావత్తుని వెంకటనారాయణ జ్ఞాన ప్రసూనాంబగార్ల ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. 300 మంది వధూవరులు ప్రొఫైల్స్తో హాజరయ్యారు. సుదూర ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం, చెన్నై, భద్రాచలం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలతో విచ్చేసి కార్యక్రమాన్ని వీక్షించి నిర్వాహకుల సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. అక్కల శ్రీరామ్, జొన్నాదుల మహేష్, దివి పురుషోత్తములు వధూవరుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే విషయంలో మధ్యవర్తుల ప్రమేయం నుండి విముక్తి చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ జొన్నాదుల నరసింహారావు, బట్టు జగత్కోటి నరేంద్ర, దామర్ల పరమేశ్వరరావు, పంచుమర్తి భాస్కర్, కటకం ప్రసాద్, కటకం గిరి, దివి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వెల్ఫేర్ సొసైటీ ఇంతింతే ఒట్టుడింతే అన్నట్టు చందాన ఒక 25 మందితో స్టార్ట్ చేసినటువంటి ఈ సొసైటీ ఈరోజు దాదాపుగా 300 మంది సభ్యులతో విరాజిల్లుతూ ప్రతి కార్యక్రమంలో కూడా దాతల సహకారం తీసుకుంటూ మరి తెనాలి పట్టణాలే కాకుండా తెనాలి డివిజన్లో దాదాపుగా ఇంత సౌకర్యవంతమైనటువంటి కళ్యాణ మండపం మరొకటి ఉండదని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. మరి గ్రౌండ్ ఫ్లోరు తర్వాత నాన్ ఏసీ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఆ తదుపరి ఏసీ కళ్యాణ మండపం కట్టాలనే ఒకటి ఆలోచనతో కోట్లాది రూపాయలు ఖర్చు అయినప్పటికీ మెరవకుండా ఈ కళ్యాణ మండపాన్ని దాతల సహకారంతో నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి దాతలు, ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులుంటే సహకరించే వ్యక్తులు అనేక వందల మంది, వేల మంది ఉంటారు. ఆ స్ఫూర్తితోనే వెల్ఫేర్ సొసైటీ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల అన్ని కూడా ఇంత విజయవంతంగా అవటానికి ప్రధానమైనటువంటి కారణం సబ్ కమిటీ. వీరికి ఇచ్చినటువంటి బాధ్యతల్ని డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు. 13 కమిటీస్గా డివైడ్ చేసుకున్నారు. 13 కమిటీ, ఒక్కొక్క కమిటీలో వారి యొక్క నేచర్ను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఫుడ్ కమిటీ ఆ ఫుడ్కు సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళకున్న కుతూహలం, అలా 13 కమిటీస్ వేసింది. ఎవరు డ్యూటీలు, ఇప్పుడు శేషగిరిరావు ఉన్నాడు, కింద ఉన్నాడు, రాలే ఇక్కడికి. అతనికి ఎంక్వైరీ కమిటీ, అతను ఈ కార్యక్రమం అయ్యేంతవరకు కిందే ఉంటాడు. కాబట్టి కార్యక్రమం చాలామంది తెర మీద ఇక్కడ కొంతమంది కనపడదు, ఒక 7-8 మంది
తెర వెనక చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి 13 కమిటీస్, నెల రోజుల పాటు వర్క్, ఒక రోజు కాదు, ప్రతిరోజు గత 10 రోజుల నుంచి విద్యార్థుల దేహదారుఢ్యానికి ఆత్మరక్షణకు ఉపయోగపడే తైక్వాండో క్రీడలో మెరుగైన శిక్షణనిస్తున్న కేఎస్ఆర్ దృక్పథం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ 25వ వార్షికోత్సవం తైక్వాండో సమ్మర్ కోచింగ్ శిక్షణా తరగతులను ఆదివారం ప్రారంభించారు. సంస్థ నిర్వాహకులు కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశానికి గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, గుమ్మడి రమేష్, ఎడ్లపల్లి హైస్కూల్ హెచ్ఎం కోరా శ్రీనివాసరావులు విశిష్ట అతిథులుగా పాల్గొని సమ్మర్ శిక్షణా తరగతులను ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇవాళ సమాజంలో పిల్లల యొక్క పరిస్థితులు బాగోలేదు అనే దాంట్లో తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి చక్కగా ఉన్నటువంటి సమ్మర్ కోచింగ్ ఇటువంటి అకాడమీలని ఉపయోగించుకొని శారీరకంగా ఇటు మానసికంగా వాళ్ళని మంచి స్ట్రెంథన్ చేసే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కోచింగ్ సెంటర్ని, ట్రైనింగ్ సెంటర్ని వాడుకోవాలని చెప్పేసి ఇవాళ ముఖ్యంగా శ్రీనివాసరావు గారికి వాళ్ళ బృందాన్ని అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ విద్యార్థులు వేసవి యోగా శిక్షణ తరగతుల్లో ప్రాణాయామం, ఆసనాలు, సూర్య నమస్కారాలు సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక వికాసం చేకూరుతుందని యోగాచార్య ముద్దవతును రమణయ్య పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్ విక్రమార్కుని వీధిలో గల గురవయ్య నివాసంలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఎస్వీ యోగా కన్వీనర్ ముద్దవతును రమణయ్య ప్రారంభించి సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు కోనాల బాపిల్లర్, సాధకులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈ రోజున యోగా నూతన శిబిరం విద్యార్థులకు వేసవి సెలవుల్లో చేసుకోవడానికి పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఇక్కడ గాంధీనగర్లో ప్రారంభించాము. ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము చేసి ఆరోగ్యవంతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర యోగ గురూజీ గారి విజయవాడలో 1000 శిబిరాలు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యోగా సభ్యులందరూ కూడా కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమం, తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము. నూతనంగా వేసవి కాలంలో పిల్లలందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి కొత్త వారికి అందరికీ నూతన శిబిరాన్ని ఏర్పాటు చేసినాము. గాంధీనగర్లో ఉన్నటువంటి విక్రమార్క వీధిలోని రమణయ్య గారి ఇంట్లో ప్రారంభం చేశాము. అందరూ తప్పనిసరిగా రావాలని కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పురపాలక సంఘ ఆధ్వర్యంలో పైకేరన్ ప్రారంభించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. వైభవంగా శ్రీ వాసవిమాత జయంతోత్సవాలు, సమిష్టిగా పాల్గొన్న ఆర్యవైశ్య సంఘీయులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.